రొంపిచెర్ల మండలం వీరాటం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. 100 రోజులలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని, ప్రజలకు అందించిన సంక్షేమ పాలనను గురించి వివరించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నాశనం చేశారని, మన ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎండిఓ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎండిఓ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టింది. అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వైసీపీ అనేది ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు. అందుకే వైసీపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు కూడా ఆలోచించండి. చూశారు కదా మొన్న కిటకాలు మళ్ళీ ఈ యొక్క రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక వచ్చినట్లయితే మన పొలాలన్నీ కూడా గోవిందా గోవిందా అయిపోయాయి. చూశారు కదా ఈ రోజున తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేశారో చూడండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకున్నటువంటి ప్రభుత్వంలో అధికారులందరూ కూడా మీ అందరి దగ్గరికి వస్తా ఉన్నారు. ఇవాళ ఇందాక చూస్తే వెటర్నరీ డాక్టర్ గారు కానివ్వండి, హార్టికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, ఏడీఈ జేడీఈ కానీ అందరూ కూడా రైతుల దగ్గరికే వచ్చి, ప్రజల వద్దకు పాలని రైతుల దగ్గరికి వచ్చి మీ సమస్యలేంటి, మీ ఊళ్ళో ఉన్నటువంటి ఏ సమస్యనైనా మీ వ్యవసాయానికి సంబంధించినవి అన్ని కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పి వాళ్ళు రావటం, అలానే రైతులందరినీ ప్రోత్సహించే విధంగా హార్టికల్చర్ ని డెవలప్ చేసుకోవడానికి ఏమేమి సబ్సిడీలు ఉన్నాయో వాళ్ళంతా చెప్పడం, అలాగనే వెటర్నరీ డాక్టర్లు వచ్చి వెటర్నరీ డాక్టర్లు ఏదైతే మీకు గేదెలు ఇంతకుముందు మనకుండే స్మాల్ డైరీ అని, అట్లానే లార్జ్ డైరీలు, మీడియం డైరీలు అని ఒక 5 గేదెలను ఒక స్కీమ్ కింద, 20 గేదెలను ఒక స్కీమ్ కింద రైతులందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడే మన వీడియో చూసామండి. 2047 విజన్ అంటే 2047లో, ఇప్పుడు 2024 అంటే 23 సంవత్సరాలు ఉంది. ఇంకా అప్పటికి మనం ఏ విధంగా డెవలప్ అవుతాం అది ముందుగా చెప్పి చేసి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 2020 విజన్లో మరి పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది కూడా 20 ఏళ్ల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ కూడా 2047 విజన్ని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒక పట్టుదలతోటి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచ పటంలో భారతదేశం అగ్రభాగంగా ఉండాలని చెప్పి వాళ్ళు తెలియజేయడానికి వాళ్ళందరూ అందరూ కూడా ఒకటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ కాప్ సోదరులు కానీ, రైతు బిడ్డల్ని, వ్యాపారస్తులు అందరూ కూడా కాపాడుకోవాలి. ఎవరైతే ఈ పార్టీని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనకి అందరూ కూడా కలిసికట్టుగా ముందు కాపాడుకోవాలి.